అందరికీ గుడ్ మార్నింగ్. లూనా గడి మొహం చూసి అలా ఇంక మనం మన పని కానిచ్చేసేద్దాం. హ్మ్. లూనా ఎలా వస్తుందో చూడండి లూనాని. అదిగో లూనమ్మ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నాకు కాదు, అక్కడ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. స్ట్రెచెస్ చేస్తుంది అనమాట, మార్నింగ్ ఎక్సర్సైజ్ యోగా. ఇక్కడ లూనాకి రైస్ బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను అండ్ యాజ్ వెల్ యాజ్ మాకు కూడా రైస్ పెట్టేశాను. సో ఇక్కడ రైస్ ఈ ఎగ్స్ అన్నీ అయిపోయే లోపల నేను బ్రష్ చేసి చెట్లకి నీళ్ళు వేసి దెన్ నేను వర్క్ స్టార్ట్ చేస్తాను, ఇల్లు క్లీనింగ్ అండ్ ఆల్. సో ఫస్ట్ అయితే బ్రష్ చేసేద్దాం. పొద్దున్నే లేవాలంటే అసలు ఎంత బద్ధకం కదా! నేనైతే బెడ్ మీద అటు ఇటు బొర్లి దాని తర్వాత లేసి ఇక బ్రష్ చేస్తాననమాట. సో ఇలా బ్రష్ చేసిన తర్వాత ఇక నేను బెడ్ సర్దేసుకొని ఇక ఇల్లు సర్దుకోవడం స్టార్ట్ చేసేస్తాను మెల్లగా. సో నిజంగా అసలు ఎంత సర్దినా అసలు అట్లనే ఉంటది ఇల్లు మాత్రం. అండ్ ఇన్ని బట్టలు మడతపెట్టి పెడతామా ఉతికి, మళ్ళీ అవే బట్టలొస్తాయి. అసలు ఇన్ని బట్టలు ఎట్లొస్తాయో అర్థం కాదు. బట్ ఎట్లయినా సరే మన అమ్మాయిలకి బట్టలు లేవనే అనిపిస్తది. తక్కువగానే అనిపిస్తది గదా! నాకేనా మీకు గూడా అనిపిస్తదా అట్లా? అండ్ దీని తర్వాత డస్టింగ్ చేసేసుకుంటాను. వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసుకుంటాను మెల్లగా ఇగ. నిజంగా గైస్ ఎంత ఓపిక ఉండాలంటే ఇంటి పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇక దీని తర్వాత నేను చెట్లకి నీళ్ళేసేస్తా అనమాట. ఈ 2 చెట్లు నా ఫేవరెట్ అనమాట. ఇది రీసెంట్‌గా తీసుకున్న అలోవెరా ఇంకా మందారం ఆకు. సో ఇక్కడ చూసారా లూనమ్మ గారు ఇంక నేను ఎటు తిరిగితే అటు అనమాట. ఇక ఏం చేస్తుంది, ఏంది కథ అని చెప్పి అటు ఇటు నా సైడే ఉంటది. ఇక అన్నిటికి అడ్డం వస్తదనమాట. ఇక్కడ బాటిల్ ఎందుకు చూపిస్తున్నానంటే మా డ్యాడీకి ఎంత కాస్ట్‌లీ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ మంచి మంచివి తీసుకొస్తామా, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఏందంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి ప్లాస్టిక్ బాటిల్స్‌లోనే తాగుతారు. అది కూడా మనం జ్యూస్ తెచ్చుకొని వాడి పక్కన పడేద్దాము అని అనుకున్న బాటిల్‌ని ఆయన మంచిగా వాడుకుంటారనమాట ఇట్లా. అదేందో నాకసలు అర్థం కాదు. సో, ఈ విధంగా ఇంక నేను ఇల్లు క్లీన్ అయితే స్టార్ట్ చేసేస్తాననమాట మెల్లగా. ఏంటి మీరు అనుకోవచ్చు, "అరే అక్క మీకు పనామ లేదా?" అని చెప్పి. బట్ మాకు పనోళ్ళతో చాలా ఎక్స్‌పీరియన్స్ అయింది. బికాజ్ మా డ్యాడీ ఊర్లు షిఫ్ట్ అవుతూ, ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడల్లా లిటరల్లీ అసలు వాళ్ళు కొంతమంది దొంగతనాలు చేయడం, కొన్ని ఐటెమ్స్ మిస్ అయిపోవడం చాలా ఫేస్ చేశారనమాట మా పేరెంట్స్. ఇగ అందుకని ఇగ మా మమ్మీ ఇక హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత తనంతా తనే ఒక్కటే చేసుకోవడం అలవాటు చేసుకుంది. ఇగ అలానే దాని తర్వాత మా మమ్మీ ఎళ్ళిపోయిన తర్వాత ఇగ నేను, మా ఫాదర్ కూడా అలానే అలవాటు చేసేసుకున్నామనమాట. అందుకే పనోళ్ళతో పెట్టుకోవద్దురా నాయన వాళ్ళు టైంకి రారు, ఎన్నెన్నో రీజన్స్ జెప్తారు. అమ్మో! చాలా కథ ఉంటది. పెద్ద స్టంటే ఉంటది. సో, ఇగ ఇక్కడ ఇలా మనం అంట్లు కూడా తోమేసిన తర్వాత ఇగ నేనైతే లూనా గాడికి అన్నం పెట్టడం స్టార్ట్ చేసేసాను ఇగ. చూడండి ఇంత అన్నం ఏసి, దానికి పెరిగేసి, ఒక బాయిల్డ్ ఎగ్ ఏసి మంచిగా పెడతాననమాట. అవును చికెన్, మటన్ పెట్టొచ్చు. బట్ తనకి రెగ్యులర్‌గా చికెన్, మటన్ పెట్టను నేను. సో, ఈరోజు నాకంత టైం లేదు కాబట్టి ఓన్లీ పెరుగన్నం పెట్టేస్తున్నా. నేనొకటి చూపిస్తా. ఇట్లా రైస్ కలుపుతాం కదా! సో, ఇలా రైస్ కలపగానే లూనా ఎక్కడుంటదో చూడండి. ఇలా నుంచుంటదనమాట లూనమ్మ గారు. ఇంక పక్కనే ఉంటది. ఇక ఎటూ ఎళ్ళదనమాట. దానికి అర్థమైపోతది తన బౌల్‌లో ఏదో కలుపుతున్నారు, పెడుతున్నామని. ఇలా వెయిట్ చేస్తది. "నువ్వు రా, నువ్వొస్తావా, నన్ను రమ్మంటావా" అని చెప్పి. చూడండి ఎలా తింటుందో. అలా కిచెన్‌లోంచి కొంతసేపొచ్చి నేను యాక్చువల్‌గా ఇక్కడ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకే. 10 ఆల్మండ్స్. సో, అవి తింటున్నా. బ్రష్ చేయగానే వాటర్ గానీ, లేదంటే బ్రష్ చేయగానే తినేయాలి అని అస్సలు అనిపించదనమాట. చాలామందికి బ్రష్ చేయగానే తినేస్తారు, ఆకలేసేస్తది, వాటర్ తాగుతారు. దాని ముందు గూడా తాగుతారు యాక్చువల్‌గా. నాకైతే అస్సలు అవ్వదు. బ్రష్ చేశాకనే వాటర్ తాగాలి. అది గూడా కొంచెం సేపు ఆగి. సో, ఇంక ఆ కొంచెం సేపు ఆగడం ఎందుకు, ఏదైనా ఇంట్లో ఏదో ఒక పని చేసేసుకున్నాం అనుకోండి అయిపోతది. యాజ్ యూజువల్‌గా కొంచెం సేపు టైం అయిపోగానే అప్పుడు వాటర్ తాగేసి టిఫిన్ కానీ, రైస్ కానీ ఏదో ఒకటి అన్నం తినేస్తా అనమాట. సో, ఇప్పుడు రైస్ ఇప్పుడు అవుతుంది. టిఫిన్ ఏం లేదు కాబట్టి ఆల్మండ్స్ తినేస్తున్నా. దీని తర్వాత ఇంక నేను బట్టలు కూడా ఆరేయడం స్టార్ట్ చేసేసాననమాట. చూసారా లూనా మళ్ళీ ఇక్కడ కూడా పక్కనే ఉంది. నేను చెప్పానా మీకు? ఇలా బట్టలు కూడా ఆరేసుకున్న తర్వాత నేను దీంతో పాటే నేను యాక్చువల్‌గా కర్రీ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాననమాట. బట్ నేను అది మీకు చూపియలేదు. నేను ఇక్కడ ప్రిపేర్ చేసింది ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశా. టొమాటో ఎగ్ కర్రీ. పని అంతా అయిపోయింది. సో, ఇప్పుడు పనంతా అయిపోయింది కాబట్టి నేనింక రెడీ అయిపోతా. సో, ఇంక నేను రెడీ అయిపోయి చర్చ్‌కి వెళ్ళిపోతా. అదేంటి ఈ టైంకి చర్చ్ ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్‌గా నేను వెళ్ళేది వేరే చర్చ్. సో, అదొచ్చేసి ఈవినింగ్ 6:00కి గూడా ఉంటుంది సర్వీస్. 3 సర్వీస్ ఉంటుంది కాబట్టి. సో, మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది. సో, పనయిపోయింది గదా! ఇంక ఇప్పుడు ఎట్లాగో టైం అయితుంది కాబట్టి 1 అవర్ ఈజీగా నాకు పడుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి అండ్ నేను రెడీ అయ్యి ఎళ్ళడానికి. సో, అక్కడికి వెళ్ళిపోతాను. అది కూడా చూపిచ్చేస్తా.
నేనైతే రెడీ అయిపోయాను. సో, ఇది నా అటైర్ అనమాట. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను చర్చ్‌కి. ఆల్రెడీ లేట్ అయింది. ధనాధన్ ఫటాఫట్ మార్నింగ్ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది కూడా పెడుతూ ఉంటాను కంటిన్యూగా. సో, అస్సలు మిస్ అవ్వకుండా, స్కిప్ చెయ్యకుండా చూడండి. ఎండ మాత్రం ఫుల్ ఉందనమాట. ఇక ఈ ఎండలోనే ఇక అటు ఇటు చేసి చర్చ్‌కయితే వచ్చేసిన. ఇదే అనమాట మా చర్చ్ బంజారా హిల్స్‌లో. సో, ఇక్కడికొస్తే లిటరల్లీ గైస్ ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదంటే అంత పీస్‌ఫుల్‌గా. బికాజ్ అట్‌లీస్ట్ సండే ఒక్కసారన్నా మనం ఎట్లాగో చర్చ్‌కొచ్చేది సండే అనుకోండి, అది వేరే విషయం. సో, సండే చర్చ్ అయిపోయిన తర్వాత మంచిగా ప్రేయర్ చేసుకొని మా కజిన్స్‌ని కలిసి కెఫే బహార్‌కొచ్చాను బిర్యానీ తీసుకోవడానికి పార్సెల్. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాను. ఊరంతా తిరిగి తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది. అసలే కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయనమాట. ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. బికాజ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు కదా! అందుకే వచ్చే దారిలో ఇక బిర్యానీ తీసుకొని వచ్చేసాం. మేమైతే టొమాటో కర్రీ అండ్ రైస్ అయితే రెడీగా చేసి పెట్టాము. ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయితే మా ఫాదర్ తినేయొచ్చు అనని. కానీ ఆన్ టైమ్ వచ్చాం కాబట్టి ఇప్పుడు నేను, మా డ్యాడీ బిర్యానీ ఎంజాయ్ చేసేస్తాం. ఇప్పుడైతే ఇక ఫుల్ కుమ్మేయడమే. ఫస్ట్ థమ్స్ అప్. నాకు థమ్స్ అప్ అంటే ఎంత ఇష్టం అంటే చెప్తున్నా కదా! బిర్యానీ, మంది ఏం తిన్నా కూడా అది స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ ఏం తిన్నా కూడా నాకు థమ్స్ అప్ కంపల్సరీ ఉండాలనమాట. మటన్. సో, నా కోసం మటన్ తెచ్చుకున్నాం. డ్యాడీ కోసం చికెన్. నేనైతే మటన్ లాగిచ్చేస్తా. బికాజ్ ఎందుకంటే మటన్ నా ఫేవరెట్ అనమాట. చాలా చాలా ఫేవరెట్ నాకు. మటన్ అలా వేసేసుకొని అలా తినేస్తా. ఆనియన్స్ ఇది మాత్రం వాళ్ళు ఇవ్వలేదు. నేను ముందే చెప్తున్నా, కెఫే బహార్ వాళ్ళు ఇదైతే ఇవ్వలేదు. ఆనియన్స్ అది ఓకే. ఆనియన్స్ నేను ఇన్ని కట్ చేసుకుంటా కానీ టు బీ హానెస్ట్ చెప్పాలంటే ఇంత తినా. ఒక్కటి తింటా మొత్తం బిర్యానీ మొత్తంలో ఒక్క ఆనియన్, అది కూడా సగం, ఒక్కొక్కసారి సగమే తిని వదిలేస్తా. బికాస్ ఎందుకంటే ఐ థింక్ నేను ఒకసారి చెప్పినట్టున్నా ఆనియన్స్ తిన్నాక స్మెల్ నోట్లో ఉంటుంది అని చెప్పి. సో అందుకని యాక్చువల్గా ఇది నా రెగ్యులర్ ప్లేస్ అనమాట. నేను ఇలా సిరీస్ ఏదైనా పెట్టేసుకుంటాను. సో ఏదో ఒక సిరీస్ పెట్టేసుకొని ఇంకా అన్నం ఇక్కడే తినేస్తాను అనమాట. డాడీ అక్కడే తింటారు. ఆయన తిన్నాక తింటా, ఒక్కొక్కసారి ఇక ఆయన తింటున్నప్పుడు నేను కూడా ఇట్లా వచ్చి సైడ్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని తినేస్తా. సో డిపెండ్స్. ఒక్కొక్కసారి నేనే ముందు తింటా ఆకలి బాగా వేసేస్తే. సో ఇదైతే నా రెగ్యులర్ స్పాట్ ప్లేస్ అనమాట. డాడీ అయితే ఎన్నిసార్లు తిడతారంటే అసలు అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. డైనింగ్ టేబుల్ మీదనే కూర్చొని తినాలి, బెడ్ మీద కూర్చొని తినడం ఏంటి అది ఇది అని. అందుకే నేను ఏం చేశానంటే ఈ టేబుల్ కొనుక్కున్నా అనమాట. సో ఇది టేబుల్, టేబుల్ మీదనే కూర్చుంటున్నా. జస్ట్ బెడ్ మాత్రం దీని మీద కూర్చున్నా కానీ టేబుల్ మీదనే కదా తింటున్నా అన్నట్టు అట్లా చెప్తుండే. బట్ అయినా కూడా డాడీ తిట్టేవన్నీ తిడతా ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఏసీ ఆరామ్సే కూర్చొని తినొచ్చు అనేది నా ఫీలింగ్ అంత. అల్టిమేట్. లిటరలీ మటన్ ఫిదా అయిపోతాను నేనైతే. యాక్చువల్గా నేను కీమా బిర్యానీ కోసం అని అడిగానండి. కానీ బట్ కీమా బిర్యానీ అక్కడ లేదంట. అయిపోయింది మేడం అన్నారు. ఇంక అందుకని చెప్పి ఇక మటన్ బిర్యానీ తీసుకున్నా. లేదంటే ఎందుకు నాకు ఈరోజు బాగా కీమా తినాలని ఉంది, కీమా తినాలన్న క్రేవింగ్ అయింది. దట్స్ ఇట్. నేనైతే ఇంకా ఫుల్గా తినేసి ఎంజాయ్ చేసేస్తాం. ఇది లాగిచ్చేసిన తర్వాత మీతో మాట్లాడేస్తాం మళ్ళీ. ఓకేనా? తినేసిన తర్వాత ఇక లూనా గడికైతే ఇప్పుడు పెడిగ్రీ పెడుతున్నాననమాట. బికాజ్ పొద్దున పూట కర్డ్ రైస్ ఎగ్ పెట్టాం కదా! సో, అందుకని ఇప్పుడు నైట్ పెడిగ్రీ పెడుతున్నాను. చూసారా నేను చెప్పాను కదా! తను కిచెన్‌లోనే ఉంటుంది. నేను ఏమేమి పెడతా తన గిన్నెలన్నీ తనకి బాగా గుర్తనమాట. సో, అమ్మగారికి పెడిగ్రీ పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా. సో, ఇది ఆవకాయ పచ్చడనమాట. నేను పెట్టిన ఆవకాయ పచ్చడి. చూసారా ఎంత క్వాంటిటీ పెట్టానో అండ్ ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందంటే స్మెల్, టేస్ట్ అద్దిరిపోయిందనమాట. నా లైఫ్‌లో నేను అసలు ఇంత హ్యూజ్‌గా పెట్టడం ఫస్ట్ టైమ్ ఇది ఆవకాయ. అండ్ యాజ్ యూజువల్‌గా నెక్స్ట్ డే కోసం ఆల్మండ్స్ కూడా సోక్ చేసేసుకుంటున్నాననమాట. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా ఇక ఫైనల్‌గా. ఆహా! డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఆ మజానే వేరు కదా! ఎంతైనా మన కంఫర్ట్ డ్రెస్ మనం ఇట్లా నైట్ వేర్, నైట్ సూట్స్
ఇలా వేసుకున్నప్పుడు ఆ కంఫర్ట్ ఎంత మస్తు అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది నాకు. ఇదంతా ఇది సెకండ్ బెడ్రూమ్. ఎన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ సర్దుకొని బీరువాలో పెట్టుకోవాలన్నమాట. ఈ వీక్ అంతా వేసుకున్న బట్టలు, తర్వాత అవి ఇవి కొన్నేమో మా డాడీవి ఐరన్ చేయాల్సిన బట్టలు అవన్నీ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఐరన్ నాకు రాదు, సో మా డాడీయే చేసుకుంటారు. కానీ ఆయన తీసి పెట్టుకున్నారు, నాకు తెలిసి మేబీ రేపు ఎల్లుండి అలా చేసేసుకుంటారు ఐరన్. బట్ నా బట్టలు అయితే కొంచెం సెట్ చేసుకొని బీరువాలో పెట్టేసుకుందామని. పొద్దునే చెప్పాను కదా నేను మీకు, ఎన్ని బట్టలున్నా సరిపోవు అమ్మాయిలకని. చూసారా, ఈ రూమ్‌లో బట్టలు, ఆ రూమ్‌లో బట్టలు, అన్ని రూమ్‌లో బట్టలే అనమాట. ఇక మా డ్యాడీ చూసిండంటే ఇక ఫుల్ యేసుకుంటాడు కోటింగ్ అని చెప్పేసి, ఇక నేను ఎట్లాగొట్లా మొత్తానికి బట్టలైతే సర్దేసి బీరువాల్లో, షెల్ఫ్‌లో అన్నిట్లో కుక్కేసాననమాట. సో, దీని తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నేను కంపల్సరీ బయటకి ఎక్కడికెళ్ళొచ్చినా, అది హాఫ్ అన్ అవర్ కోసం బయటికెళ్ళినా, 10 మినిట్స్ కోసం బయటికెళ్ళినా, ఎట్లా పోయినా కూడా కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకొని నైట్ కంపల్సరీ స్కిన్ కేర్ చేసుకుంటా అనమాట. అలా చేస్తున్నా కాబట్టి నా స్కిన్ ఆ మాత్రం అన్నా ఉంది కొంచెం ప్రాణంతో. సో, దాని తర్వాత లూనా గాడిని వాకింగ్‌కయితే తీసుకొచ్చేసాం. చూసారా ఎట్లా చేస్తదంటే నిజంగా అసలొక్క ప్లేస్‌లో ఉండదు. చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఎలాగోలా తన వాకింగ్ గూడా కంప్లీట్ చేసేసుకునేసరికి దాన్ని తాడొదిలేసాం అనమాట. బట్ స్టిల్ తనేమనుకుంటుందంటే ఇంకా నన్ను పట్టుకున్నారు అని అనుకోని అలానే పైకొచ్చేస్తది. సో, డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి ఇంకా వాటర్ తాగేస్తది ఇగ. ఆ రూమ్‌లోకెళ్ళిపోయి దానికి బాగా అలవాటు. తనకి వాకింగ్ కూడా చేసిన తర్వాత నేనసలు మన మెయిన్ ఘట్టంలోకొచ్చాను. ఇది అసలు మీకు కంపల్సరీ చెప్పాలి. నేను చాలా 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 గేమ్స్ ఆడతాననమాట. సో, ఇక్కడ నేను ఆడుతుంది కాల్ ఆఫ్ డ్యూటీ. ఒకప్పుడు పబ్‌జీ అయితే పిచ్చి పిచ్చిగా తెగ ఆడుతుండే అసలు. బట్ ఏమో పబ్‌జీ బ్యాటిల్ గ్రౌండ్స్ ఇండియాది వర్షన్ వచ్చిన తర్వాత నాకంత మజా రాలేదు. సో, ఇంక నేను కాల్ ఆఫ్ డ్యూటీకి షిఫ్ట్ అయిపోయాను. సో, కాల్ ఆఫ్ డ్యూటీ కంపల్సరీ ఆడతా. సో, ఇది లేట్ నైట్ మా ఫ్రెండ్స్ మేమందరం బ్యాచ్ అందరం కూర్చొని ఫినిష్ చేసాకనే పడుకుంటామనమాట ఎంత లేట్ అయినా. దట్స్ ఇట్ గైస్, గేమ్ ఆడేసాను. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చేసినాయి. నిద్రొస్తుంది. ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇంకా ఎళ్లి పడుకున్నానంటే మాత్రం కోమా. రేపు ఆరామ్సే లేస్తా. అండ్ రేపు కూడా లేసాక సేమ్ యాజ్ యూజువల్‌గా ఇందులో ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవే ఉంటాయి. ఒక్కటి చర్చ్ ఉండదు తప్ప. బికాజ్ మండే అండ్ ట్యూస్‌డే వీక్ డేస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి. యాహ్! వీక్ డేస్ డైలీ రొటీన్ కూడా నేను వీడియో తీసి పెడతాను. బికాజ్ ఎందుకంటే అందులో జిమ్ కూడా ఉంటుంది. అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్నగా డిఫరెంట్ ఉంటాయి కదా! లైక్ బయటికెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవడం, లేదంటే ఏమన్నా షాపింగ్ చేయడం అండ్ ఆల్ స్టఫ్. సో, డిపెండ్స్. షాపింగ్ అంటే ఓన్లీ వీకెండ్సే చేయను నేను. నాకు మూడొచ్చిందంటే నేను షాపింగ్‌కెళ్ళిపోయి ఆరామ్సే చేసేసుకుంటాననమాట. సో, ఆ టైప్ పర్సన్‌ని. ఇంకోటేంటంటే నాకు ఆహ్, పని ఉంటేనే నేను బయటికెళ్తా. పని లేదంటే ఆరామ్సే ఇంట్లో ఉంటాను. నాకసలు ఏం ప్రాబ్లమ్ లేదు. ఇంట్లో ఉంటాను, ఇలా గేమ్స్ ఆడుకుంటాను, సీరీస్ చూస్తాను, ఏదైనా ఫుడ్ కావాలంటే బయట ఆర్డర్ పెట్టుకుంటా, లేదంటే మ్యాక్స్ నేను కుక్ చేసుకొని తింటా. సో, ఎలాగోలా డే గడిచిపోతుందనమాట జిమ్ అండ్ ఆల్. సో, యాహ్! బాయ్. గుడ్ నైట్. ఇది ఈరోజు నా వ్లాగ్ అనమాట. సో, ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూసారనే అనుకుంటున్నాను. ఇంకేమన్నా మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసే ప్లేసెస్ గానీ, ఏమన్నా ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మెల్లమెల్లగా వీడియో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి చేస్తూ ఉంటాను. అస్సలు ఇగ గ్యాపే ఉండకుండా చెయ్యాలి అనే కోరుకుంటున్నాను నేను కూడా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.